హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. గతంలో ఇచ్చింది సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఇది. సో సారీ, ఇక్కడ ఇది సెకండ్ పడింది, ఇది రెండు పడాలి, ఇది మూడు పడాలి, ఇది రెండో స్టేట్మెంట్, ఇది మూడో స్టేట్మెంట్. సో నేషన్ వైడ్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఎయిమ్డ్ అట్ ఎక్స్పాండింగ్ ద కల్టివేబుల్ ఏరియా. ఉన్నటువంటి పొలాల తాలూకా విస్తీర్ణాన్ని పెంచడానికి కాదు, ఉన్న పొలాల్లో సారవంతమైన భూమి ఉందా లేదా అని కనిపెట్టడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి ఇది ఒకటి. అలాగే ఎనేబులింగ్ ద బ్యాంక్స్ టు యాక్సెస్ ద క్వాంటమ్ ఆఫ్ లోన్స్కి దేనికి సంబంధమే లేదు. ఓవర్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, మనము హరిత విప్లవంలో భాగంగా అధికంగా ఎరువుల వాడకం అనేటటువంటివి చేశాము. దీని కారణంగా కూడా వన్ ఆఫ్ ద రీజన్స్, ఇదే సోల్ రీజన్ అని నేను అనట్లేదు, వన్ ఆఫ్ ద రీజన్స్, దాని కారణంగా మన యొక్క భూమి సారాన్ని కోల్పోయింది. సో కాబట్టి ఆన్సర్ 3 ఓన్లీ. ఇక ఈరోజు టాపిక్ మీకు ఆల్రెడీ కనిపిస్తోంది కదా, ఎయిర్పోర్ట్స్ గురించి. భారతదేశంలో ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్ అని భారత ప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకురాకపోతుంది అనమాట. అంటే స్కీమ్ అని అనే కన్నా ఒక విధానం అని అనుకుంటే బెటర్, పాలసీ. ఇదేంటంటే ఎయిర్పోర్ట్స్ని ఎక్స్పాండ్ చేయాలి. అంటే మనకి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు. అఫ్కోర్స్ జరగలేదనుకోండి, కాకపోతే ఆయన ఎలా చెప్పినా కూడా ఖచ్చితంగా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి భారతదేశంలో. ఇప్పుడు భారత ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే, జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కాదు కానీ 2 జిల్లాలకు ఒక ఎయిర్పోర్ట్. భారతదేశంలో అటు ఇటుగా 600 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు పెరిగినటువంటి జిల్లాలతో పోలిస్తే 720. బట్ పాత జిల్లాలనే తీసుకోండి, 600 జిల్లాలకి 300 ఎయిర్పోర్ట్లు కడుతున్నారట. అంటే 2 జిల్లాలకు కలిపి ఒక ఎయిర్పోర్ట్ అనమాట. 2 జిల్లాలు అంటే విస్తీర్ణం ఎంత ఉంటుంది మీకు, అటు ఇటుగా లెక్క పెట్టుకున్నా ఒక 60-70 కిలోమీటర్లు, మహా అయితే 80 హైవేలో వేసుకుంటే. సో కాబట్టి ఆ రకంగా ఈ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్ అని అనుకుంటున్నారు. దానికి ఈ ఎయిర్ స్ట్రిప్స్ అంటే ఆ విమానాలు తిరిగేటటువంటి రన్వే, దీన్ని డెవలప్ చేస్తారు. అలాగే ప్యాసింజర్ ట్రాఫిక్ గ్రోత్ రోజు రోజుకి పెరుగుతుంది. దీనికి సంబంధించి గతంలోనే మోడీ ప్రభుత్వం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. దీంతో పాటుగా మిడిల్ క్లాస్ తాలూకా ఆదాయాలు అనేటటువంటివి పెరుగుతున్నాయి. అయితే ఇది చేయడానికి మనకున్నటువంటి సవాళ్ళు ఏమిటి, మనకున్న సవాళ్ళను కనుక మనం అధిగమిస్తే డెఫినెట్గా భారతదేశంలో ఎయిర్పోర్ట్ అనేటటువంటి ఈ థింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ రంగం కూడా చాలా అద్భుతంగా పుంజుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి బాగా వినిపిస్తున్నటువంటి కొటేషన్ టైమ్ ఈజ్ మనీ అంటున్నారు అందరూ. అంటే టైం వేస్ట్ అవ్వకూడదు అనేది ఒకటి ఉంది. అందుకే కదా యూట్యూబ్లో వీడియోలు కూడా చూడడం మానేసి షార్ట్లు చూస్తున్నారు ఇప్పుడు అంతా కూడా. సో టైం, సో న్యూస్లో ఎందుకుంది, భారతదేశం 2047 కల్లా, అంటే అప్పటికి 100 సంవత్సరాలు మనకి ఇండిపెండెన్స్ అవుతుంది కాబట్టి వచ్చి 300 ఎయిర్పోర్ట్లు, ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే పనిచేసేటటువంటి విమానాశ్రయాలను నిర్మిద్దామని అనుకుంటున్నారు. ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్ ట్రాఫిక్ కన్నా 8 ఇంతలు ఎయిర్ ట్రాఫిక్ పెరిగేటటువంటి అవకాశం ఉందంట. అంటే ఇప్పుడు ఒక 10 మంది వెళ్తుంటే 80 మంది ఎయిర్పోర్ట్లని వాడతారనమాట. దీంతోపాటుగా ఈ ప్లాన్లో ఎగ్జిస్టింగ్ ఎయిర్ స్ట్రిప్స్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్స్ని కూడా ఎక్స్పాండ్ చేస్తారు. దీంతోపాటు కావాలని అనుకుంటే కొత్త ఎయిర్పోర్ట్లను కూడా కడతారు. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో భాగంగా ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ దిస్ ఎక్స్పాన్షన్, ఎందుకు ఇలా 300 ఎయిర్పోర్ట్ని కట్టాలని అనుకుంటున్నారు. ముందుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 70 ఎయిర్ స్ట్రిప్స్ని ఎయిర్పోర్ట్స్గా మారుద్దామని అనుకుంటుంది. నారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే బుజ్జి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, బోయింగ్ 757 అట్లాంటివి కాకుండా A320, B737 అంటే ఒక 60 మంది ప్యాసింజర్లు పట్టేటటువంటి ఏరోప్లైన్స్. ఇవి దిగడానికి అనుగుణంగా ఒక 70 ఎయిర్ స్ట్రిప్స్ని డెవలప్ చేస్తున్నారు. దీంతోపాటుగా గుజరాత్లో మాందావి, ఉత్తరప్రదేశ్లో సుల్తాన్పూర్, మేఘాలయలో తురా, చింద్వారా మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా స్మాలర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి నిర్మించబోయేటటువంటి ఎయిర్పోర్ట్స్. దీంతోపాటుగా 40 ఎయిర్ స్ట్రిప్స్, ఆల్రెడీ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్స్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. అలాగే కొత్తగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ అనేటటువంటి జరుగుతుంది. అంటే ప్రతి 50 కిలోమీటర్లకి కూడా ఒక సివిలియన్ ఎయిర్పోర్ట్ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారట. అలాగే కొత్తగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కూడా కడుతున్నారు. రాజస్థాన్ కోటాలో, తమిళనాడు పరందూర్, కొట్టాయం, అలాగే మినికోయ్ అండమాన్ నికోబారు, మహారాష్ట్ర పురందర్, కార్ నికోబార్, ఇవన్నీ కూడా కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విజయనగరం జిల్లాలో భోగాపురం అని ఒక ఎయిర్పోర్ట్ అనేటటువంటిది కూడా కడుతున్నారు. ఆల్రెడీ దానికి లైసెన్స్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాయలేదు, అంతే తేడా. సో ఈ రకంగా మనం కొత్త ఎయిర్ స్ట్రిప్స్ని చూడొచ్చు. అయితే మీరు ట్రాఫిక్ గ్రోత్ ఆఫ్ ప్యాసింజర్స్ కనుక చూస్తే ఖచ్చితంగా 37 కోట్ల నుండి 376 మిలియన్ అంటే 3 కోట్ల నుండి
30 కోట్ల వరకు 2047 సంవత్సరానికల్లా విమానాల్లో ప్రయాణించేటటువంటి ఈ యొక్క వ్యక్తులు పెరగచ్చట, అంటే కస్టమర్స్. అలాగే ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇందులోనే 10 నుంచి 12% ఉంటుందంటున్నారు, అంటే బయట దేశాలకు వెళ్ళేటటువంటి వ్యక్తులు. ఇది విజన్ 2047 భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్రాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలని మోడీ గారు ఎన్నోసార్లు చెప్పారు. అందులోనే భాగంగా వికసిత్ భారత్ అనేటటువంటి ఒక పదాన్ని కూడా ఎక్కువసార్లు వాడుతున్నారు. అందులోనే దీన్ని ఇంక్లూడ్ చేసి ఎయిర్ ట్రావెల్ డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ను కూడా పెంచాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. దీనికి సంబంధించి ఉడాన్ స్కీమ్ అనేటటువంటి దాన్ని ఆల్రెడీ 2014లో ప్రవేశపెట్టారు. అదేంటంటే టైర్ 2, టైర్ 3 సిటీస్, అంటే కాస్మోపాలిటన్ సిటీస్లో ఎలాగ ఎయిర్పోర్ట్లు ఉంటాయి కాబట్టి అవి కాకుండా దాని కింద ఉన్నటువంటి సిటీస్లో ఎయిర్పోర్ట్స్ పెట్టాలనేటటువంటి ఆలోచన. దీన్ని అప్పుడే 74 ఎయిర్పోర్ట్లు 2014లో ఉంటే 148కి ఈ ఉడాన్ స్కీమ్లో పెంచారు. అంతేకాకుండా ఇన్ని కిలోమీటర్ల దూరం 2000 కిలోమీటర్లు ఉంటుంది, అంతకన్నా తక్కువ దూరం ఉంటే టికెట్ ప్రైస్ కూడా 3000 రూపాయలకి ఇచ్చేవారనమాట. ఈ మధ్యకాలంలో ఇది కొంచెం మళ్ళీ పెరిగింది కొంచెం. దాంతోపాటుగా అన్సర్వ్డ్ డెస్టినేషన్స్, అంటే ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ సౌకర్యం లేనటువంటి ప్రాంతాలకు 68 ప్రాంతాలకు ఎయిర్పోర్ట్ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఇందులోనే భాగంగా ఈ 68లో 58 ఎయిర్పోర్ట్లు, 8 హెలికాప్టర్స్, అంటే హెలికాప్టర్స్ వెళ్ళేటటువంటి ప్రాంతాలు, 2 వాటర్ ఏరోడ్రోమ్స్, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంటే రానున్నటువంటి కాలంలో ఒక బెస్ట్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా ఎయిర్పోర్ట్స్ అనేటటువంటివి పనిచేయనున్నాయి. మీరు అమెరికా లాంటి ప్రాంతాల్లో చూస్తే 1990లోనే అసలు అమెరికా ఎరగదీసేసేది. ఎందుకంటే అమెరికా విస్తీర్ణంలో భారతదేశం కన్నా 2.5 రెట్లు పెద్దది. కాబట్టి ఒక ప్రాంతం నుంచి, అంటే ఇప్పుడు కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ డీసీలో వెళ్ళాలనుకోండి, వాసిపోద్ది. అక్కడ నుంచి ఇక్కడికి ట్రైన్లో వెళ్ళినా కానీ కార్లో వెళ్ళినా కానీ చాలాసేపు పడుతుంది. అదే ఎయిర్పోర్ట్ అనుకోండి, అక్కడ నుంచి ఇక్కడికి మహా అయితే 4 గంటల సమయంలో చేరుకోవచ్చు. సో ఆ రకంగా ఎయిర్పోర్ట్స్ అనేటటువంటివి ఖచ్చితంగా మన తాలూకా ఎఫెక్టివ్ టైంని తగ్గిస్తాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ట్రైన్లో వెళ్తే 24 గంటలు లేదా 22 గంటలు. అదే ఎయిర్పోర్ట్లో త్రూ ఏరోప్లేన్ వెళ్తే 2 అవర్సే. మీకు 20 గంటల సమయం కలిసి వస్తుంది కదా. మళ్ళీ ట్రైన్ లేట్ అవ్వచ్చు, మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ చాలా హాల్టింగ్లు ఉంటాయి, చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఇవన్నీ. సో కాబట్టి ఆ రకంగా మనకి ఎయిర్పోర్ట్స్ అనేటటువంటి బెటర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా ఉపయోగపడతాయి. అఫ్కోర్స్ స్కూల్ పోతే కూడా ఇంక పెద్ద ప్రాబ్లం ఉండదు, ట్రైన్లు ఇవన్నీ గుద్దుకుంటే బతికే అవకాశం ఉంటుంది. ఎయిర్పోర్ట్ అనుకోండి, అటు నుంచి డైరెక్ట్ వైకుంఠానికి టికెట్. సో ఎయిర్ కనెక్టివిటీ ఇప్పుడు ఈ ఉడాన్ స్కీమ్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి మనం చేయడం జరిగింది. అలాగే మేజర్ ఎయిర్పోర్ట్స్ అనేటటువంటివి ఇప్పుడు ఉన్నవి, అంటే మనకి హైదరాబాద్ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ఇవన్నీ కూడా వాటి కెపాసిటీ కన్నా దాటేసాయి, అంటే కిక్కిరిసిపోయి ఉంటున్నాయి ఎయిర్పోర్ట్స్. సో కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎయిర్పోర్ట్స్ని పెంచాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా, అంటే భారత పౌరుల తాలూకా ఆర్థిక స్థితి 2047 కల్లా మెరుగవుతుంది. అలాగే తలసరి ఆదాయము $18,000 నుండి $20,000 వరకు పెరుగుతుందట. దీంతో పాటుగా హయ్యర్ డిస్పోజబుల్ ఇన్కమ్, అంటే ఏంటి? డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఖర్చు పెట్టదగినటువంటి ఆదాయం. మీకు ₹1,00,000 శాలరీ వస్తుంది అనుకోండి, ఇందులో కటింగ్లు పోని 80,000 చేతికి వస్తుంది అనుకోండి, దీన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఖర్చు పెట్టదగినటువంటి ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది. ఇది పెరిగితే ఖచ్చితంగా అందరూ ఎయిర్పోర్ట్లు వాడతారు. అలాగే మిడిల్ క్లాస్ అనేటటువంటిది ఇప్పుడు బిజినెస్ ఇంకా లీజర్ అవర్స్లో ఈ ఎయిర్ ట్రావెల్ని వాడుకునేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా భారత ఆర్థిక వ్యవస్థ ఎలాగ పెరుగుతుంది కాబట్టి, ప్రపంచంలో 5వ స్థానానికి వచ్చింది కాబట్టి బిజినెస్లు పెరుగుతాయి, తద్వారా ఎయిర్ ట్రావెల్స్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగానే ఉంది. దీనికి సంబంధించి మీరు చూస్తే 2012, 2013లో మిడిల్ క్లాస్ మధ్యతరగతి ఆదాయం సగటున 4.4 లక్షలు ఉంటే 2022-23కి అది 13 లక్షలకు మారిందట. అలాగే దాంతోపాటుగా మిడిల్ క్లాస్ పాపులేషన్ 2021లో మధ్యతరగతి మొత్తం జనాభాలో 31% ఉంటే 2047 సంవత్సరానికి ఈ యొక్క శాతం 61%గా మారనుంది. సో ఇంత ఎక్కువ జనాభా అనేటటువంటిది ఉంటుంది. అలాగే 2047 కల్లా జనాభా కూడా ఒక పావలా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి 150 కోట్లు అయిందనుకోండి, అందులో 60% వేసుకోండి, అంటే దగ్గర 90 కోట్ల వరకు మిడిల్ క్లాస్ ఉంటారు. వీళ్ళంతా ఒక రోజో లేదని అనుకుంటే సంవత్సరంలో 4 రోజులో 2 రోజులో ఈ ఏరోప్లైన్స్లో ట్రావెల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ రంగం బలపడుతుంది. అలాగే దీనికి మనకు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఫస్ట్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే చాలా ల్యాండ్ ఉండాలి, కొన్ని వందల ఎకరాల ల్యాండ్ కావాలి. చుట్టూ ఈ యొక్క మనుషులు జీవించేటటువంటి ఆవాసాలు ఉండకూడదు, ఎందుకంటే ఈ నాయిస్ పొల్యూషన్ ఉంటుంది, చాలా హెడేక్,
ఎప్పుడు దిగుతుంటాయి, ప్లేన్స్ ఎక్కుతుంటాయి, గబుక్కుని మీద పడినా కూడా ఇబ్బంది. సో కాబట్టి ఈ ల్యాండ్ స్కేర్సిటీ అనేటటువంటిది కొంచెం ఇబ్బంది ఉంది. అందులోని మన దేశంలో ఎక్కువగా వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ వ్యవసాయ భూములను మార్చి ఎయిర్పోర్ట్స్కి ఇవ్వాలి, అదొక ఇబ్బంది. 2, మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ని ఎయిర్పోర్ట్లు కట్టాలంటే భారతదేశానికి $40 బిలియన్ ఖర్చు అవుతుంది. బిలియన్ అంటే 100 కోట్లు, అంటే ఎంత? 4,000 కోట్ల డాలర్లు. మళ్ళీ ఇంటూ 80 వేయండి, అంటే ఎంత అయింది? 8, 4, 32, 1, 2, 3, 4, 3,20,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఏం తక్కువ అమౌంట్ కాదు కదా. ఇంత అమౌంట్ ఖర్చు పెట్టింది అనుకోండి, అదిగో ఎయిర్పోర్ట్ల కోసం ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు, పేదవాళ్ళు చచ్చిపోతుంటే అంటారు, కట్టకపోతే కట్టలేదు అంటారు. ఏటెళ్ళినా బాధే. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రెంట్స్. ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్స్లో కూడా చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటటువంటివి లేవు. ముఖ్యంగా సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్. ఎయిర్పోర్ట్ ఉంటుంది కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 4 గంటలు పడుతుంది. ఒకప్పుడు బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉండేది. సో ట్రాఫిక్ ఎక్కువైందని దీన్ని పట్టుకెళ్ళి శంషాబాద్లో పెట్టారు. ఇప్పుడు శంషాబాద్కి వెళ్ళడానికి కనీసం గంట. మధ్యలో ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే వేశారు కాబట్టి సరిపోయింది. గతంలో అయితే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే లేనప్పుడు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి లేదా ఏ మల్కాజ్గిరి నుంచో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2 నుంచి 3 గంటలు పట్టేది. అక్కడ నుంచి ఢిల్లీ 2 గంటలే. అంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి 2 గంటలు, అక్కడ నుంచి ఢిల్లీ 2 గంటలు. సో ఈ సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అనేటటువంటిది కూడా బలపడాలి, రోడ్లు బాగుండాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. అలాగే ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికి సంబంధించి చాలా పెద్ద పెద్ద టవర్లు, అందులో పనిచేసేటటువంటి నిష్ణాతులు, ఆ టెక్నాలజీ, ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి విషయాలు. ఇదే కాకుండా పర్యావరణానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తాయి. నాయిస్ పొల్యూషన్ పెరుగుతుంది, అలాగే చుట్టూ ఉన్నటువంటి జనావాసాలు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఎయిర్పోర్ట్స్లో. బట్ డెఫినెట్గా ప్రజలైతే ఆహ్వానిస్తారు ఇన్ని ఎక్కువ ఎయిర్పోర్ట్స్ వస్తాయి. డెఫినెట్గా ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం అవుతుంది భారతదేశంలో. సో బెస్ట్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గాలిలో వెళ్ళడమే. నేను అప్పుడప్పుడు అదే అనుకుంటాను. ఆ హాయిగా రెక్కలు ఇచ్చి ఉంటే పోయేది, పొల్యూషన్ జరిగి ఉండేది కాదు కదా అసలు. అప్పుడు కార్లు లేవు, బస్సులు లేవు, ఇవేవి ఉండేవి కాదు, హాయిగా ఎగిరేటోళ్ళం. ఒకవేళ అలా ఇస్తే ఆకాశాన్ని పొల్యూట్ చేస్తామని ఇచ్చి ఉండడు దేవుడు. ఎనీవే, క్వశ్చన్ ఆఫ్ ద డే, ఉదాన్ స్కీమ్కి సంబంధించి ఒక 3 స్టేట్మెంట్లు ఇచ్చానండి. ABCDలు పెట్టలేదు అక్కడ, ఒకసారి చూసుకొని మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో జాయింట్ వెంచర్ల ద్వారా భారతదేశంలో విమానాశ్రయ అభివృద్ధిని పరిశీలించండి. ఈ విషయంలో అధికారులు ఎదుర్కొంటున్న సవాల్ ఏమిటి? 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు ఎయిర్పోర్ట్స్కి సంబంధించి. మీరు కూడా హాయిగా ఎయిర్పోర్ట్ క్లాస్ విన్నాక మంచిగా ఎగిరినట్టుగా ఉంటే రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.